రైట్. పెద్దపల్లి రాజన్న రాసిన ప్రజాక్షరం తీసుకుందాం ఒకసారి. ఈ పోరాటాల తెలంగాణలో ప్రజలు ఎప్పుడో మేలుకున్నారు. రాజకీయ నాయకులను ఊడిగం చేసే కార్యకర్తలు ఇంకా మేలుకోలేదు. రాజకీయ నాయకులకు ఊడిగం చేసే కార్యకర్తలు ఇంకా మేలుకోలేదు. అవినీతి నాయకులకు అండగా ఉంటూ భుజాలపై అగ్రవర్ణ పార్టీల జెండాను మోస్తూ దొంగ నాయకులకు జిందాబాద్లు కొడుతూ అమరుల త్యాగాలను విస్మరించి నిరుద్యోగుల మరణాలను లెక్క చేయకుండా రైతన్నల శివాలపై నడుచుకుంటూ పార్టీల అధికారం కోసం వెంపర్లాడుతున్నారు. బీద బిక్కి జనాన్ని పట్టించుకోకుండా కూలీనాలు చేసుకునే అభాగ్యుల గోస వినకుండా అవినీతి నాయకులతో ప్రజలను రాసి రంపాన పెడుతున్న రాక్షసులతో చేతులు కలుపుతున్నారు. అభివృద్ధికి నోచుకొని తెలంగాణలో అప్పుల రాష్ట్రంగా మార్చిన అగ్రవర్ణ పరిపాలనలో కార్యకర్తల నాయకులకు కుడిభుజాలై ఈ పాపాలలో పాలు పంచుకుంటున్నారు. తమ జాతి ప్రజలను మోసం చేస్తున్నారంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా నేను చెప్తా ఉన్నా, అగ్రవర్ణ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎవ్వరు ఉండని ఈ జెండాలు జిందాబాదులు కొట్టేది మనమే. వీళ్ళని అధికారంలోకి కూర్చుండబెట్టేది మనమే. కుర్చీలో కూర్చుండబెట్టి మనం న్యాయం చేయమని మనం తల్లాడుతూ ఉంటాం. అంటే వాళ్లకు కుర్చీల పీఠమిచ్చుడేంది, మనకు న్యాయం కావాలని కొట్లాడుడేంది, మనల్ని అరిగోసబెట్టుడేంది, ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అసలు జెండాలు జిందాబాలు మన రాజ్యం కోసం, మన హక్కుల కోసం, మన జాతి బిడ్డల కోసం కొట్లాడుకుందాం. మన జాతి బిడ్డలే నిజంగా రేపు బహుజన బిడ్డలు ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటుంది అన్నది వాళ్ళు మన అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఉద్దేశించి నిజంగా పెద్దపల్లి రాజన్న చాలా మంచి ప్రజాక్షరం.